ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. మొత్తం 18 మంది మృతి చెందినట్టు మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ఎన్నో ఏండ్లుగా దామోదర్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు. 6 నెలల క్రితమే రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు చొక్కారావు. ఆయనపై 50 లక్షల రివార్డు ఉంది. చొక్కారావుది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. మొత్తం 18 మంది మృతి చెందినట్టు మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ఎన్నో ఏండ్లుగా దామోదర్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు. 6 నెలల క్రితమే రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు చొక్కారావు. ఆయనపై 50 లక్షల రివార్డు ఉంది. చొక్కారావుది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్టీటీ డేటా సెంటర్ ముందుకొచ్చింది. సింగపూర్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేట్లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ను డేటా సెంటర్ హబ్గా మార్చుతామని రేవంత్ రెడ్డి ప్రకటించగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు భేష్ అన్నారు ఎస్టీటీ కంపెనీ ప్రతినిధులు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్ కొనసాగుతోంది. రాష్ట్రంలో 3,500 కోట్లతో ఏఐ ఆధారిత గ్లోబల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సింగపూర్కు చెందిన ఎస్టీటీ సంస్థ ఒప్పందం చేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ గ్రూప్ సీఈఓ బ్రూనో లోఫో సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందంతో త్వరలో డేటా సెంటర్ సొల్యూషన్స్ యొక్క ప్రముఖ ప్రొవైడర్ అయిన ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లోని ముచ్చెర్లలో అత్యాధునిక డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించనుంది. హైదరాబాద్ త్వరలో డేటా సెంటర్ల రాజధానిగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నందుకు ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు. హైదరాబాద్ను పెట్టుబడులకు స్వర్గధామం చేస్తామన్నారు ముఖ్యమంత్రి. రాబోయే డేటా సెంటర్ 100 మెగావాట్ల వరకు లక్ష్య సాధన సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతికత కలిగి ఉంటుందని అన్నారు రేవంత్. డైనమిక్ రాష్ట్రంలో తమ ఉనికిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఎస్టీటీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రూనో లోఫెస్ అన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహకంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అందించే సహకారంతో ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్తు నిర్మించాలనే ఉమ్మడి లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్ నిర్వహిస్తుంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కంపెనీ 10 ఏళ్లలో మన దేశంలో 1 గిగావాట్ సామర్థ్యానికి విస్తరించాలనే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది. దశాబ్దంలో ఈ కంపెనీ దాదాపు $3.2 బిలియన్ పెట్టుబడులు పెడుతుందని అంచనా. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సింగపూర్లో ఎన్ఆర్ఐ అసోసియేషన్, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్లు ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి. అందరూ సహకరిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని, పెట్టుబడులతో వస్తే ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు రేవంత్. సింగపూర్లో సెమీ కండక్టర్ అసోసియేషన్తో ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు సింగపూర్ మంత్రి గ్రేస్ ను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రాజెక్టు వంటి అంశాల్లో తెలంగాణకు సహకరించేందుకు సింగపూర్ మంత్రి గ్రేస్ సానుకూలంగా స్పందించారు.
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. రేస్ ఒప్పంద కంపెనీలు గ్రీన్కో, ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులను ఏసీబీ విచారించింది. అగ్రిమెంట్ ఎందుకు ఉల్లంఘించారు, బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్, సీజన్ 9 మిగతా డబ్బులు చెల్లించకపోవడం వంటి ప్రశ్నలను ఏసీబీ అడిగింది. త్వరలో మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పింది ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. సీజన్ 9 తర్వాత రేస్ల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై ఆరా తీశారు ఏసీబీ అధికారులు. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించినట్లు తెలిసింది. సీజన్ 9 మిగతా 2 విడతల డబ్బులు ఎందుకు చెల్లించలేదో అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సీజన్ 9 కోసం కేవలం ఒక దఫా 30 కోట్లు మాత్రమే గ్రీన్కో కంపెనీ చెల్లించింది. మిగతా 2 విడతల డబ్బులు ఎఫ్ఈఓకు గ్రీన్కో ఎగ్గొట్టింది. సీజన్ 10తో పాటు 4 సీజన్లకు ఒప్పందం చేసుకున్నప్పటికీ ఎందుకు వెనక్కి వెళ్లిందో నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించింది. అగ్రిమెంట్ ఉల్లంఘనకు ప్రధాన కారణమేంటో అడిగి తెలుసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పై కూడా ఏసీబీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఒప్పంద వివరాలు, స్పాన్సర్షిప్, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై ఏసీబీ విచారణ జరిపింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని కంపెనీ ప్రతినిధులకు ఏసీబీ సూచించింది. ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్ స్టేట్మెంట్లను ఏసీబీ రికార్డ్ చేసింది. వారి స్టేట్మెంట్ల ఆధారంగా ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ కేసులో అనుబంధ కంపెనీలకు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటు గ్రీన్కో, ఏస్ నెక్స్ట్ కంపెనీ ప్రతినిధులకు కూడా మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి విద్యుత్ శాఖ కీలకమన్నారు మంత్రులు. ఏ ఒక్కరూ కరెంటు సమస్యతో ఇబ్బంది పడొద్దన్నదే తమ లక్ష్యమన్నారు. ఉగాది నుంచి గద్దర్ అవార్డుల పంపిణీ చేస్తామన్నారు మంత్రులు. ఉత్తమ చిత్రాలను గుర్తించి గద్దర్ అవార్డులు ఇస్తామన్నారు మంత్రులు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిందేందన్నారు మంత్రులు. ప్రజా సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ అత్యంత కీలకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పీక్ డిమాండ్లో కూడా నిరంతరం కరెంటు సరఫరా చేశామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రైతుల 1 ఎకరం కూడా ఎండిపోకుండా కరెంటు ఇవ్వాలన్నారు మంత్రి తుమ్మల. రైతులను మభ్యపెట్టేందుకు కొంతమంది దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ విద్యుత్ సంస్థలో ఉద్యోగం సాధించిన 112 మందికి నియామక పత్రాలు అందజేశారు మంత్రులు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్స్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్పిడిసిఎల్లో 92 మందికి నియామక పత్రాలు అందజేసుకుంటున్నాం. ఎనర్జీ పాలసీని కొత్తదాన్ని తీసుకొని వచ్చి మీ అందరి ఆలోచనలన్నింటినీ కూడా అందులో పొందుపరిచి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి నూతన ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేయటం ఈ మధ్యకాలంలో జరిగిందని చెప్పడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎన్ని లక్షల కోట్ల ఎకరం పండించిందనేది కాదు, 1 ఎకరం కూడా ఎండిపోలేదు అనేటటువంటి కీర్తి భట్టి గారికి రావాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు భట్టి. సెక్రటేరియట్లో అవార్డుల కోసం లోగోతో సహా విధి విధానాలు, నియమ నిబంధనలపై కమిటీ చర్చించింది. ఫీచర్ ఫిల్ములు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లిస్టులో పేరు రాని వాళ్ళు ఆందోళన చెందవద్దన్నారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. లిస్టులో పేరు లేని వారు మళ్లీ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. చివరి అర్హుడికి అందే వరకు రేషన్ కార్డుల జారీ ఉంటుందని చెప్పారు. కులగణన, పాత రేషన్ కార్డుల ఆధారంగా ప్రస్తుతం పేర్లు సెలెక్ట్ చేశామని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని రైతులు ఇవాళ గుర్తొచ్చారా అని మండిపడ్డారు. రైతు బంధు పేరు చెప్పి పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను నిర్లక్ష్యం చేసిందెవరని ప్రశ్నించారు. పంట నష్టపోయినప్పుడు ఏనాడైనా రైతులను ఆదుకున్నారా అని నిలదీశారు. బీఆర్ఎస్ పెద్దలు ఈ మధ్యకాలంలో రైతు దీక్షల పేరిట విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల తీరు, వారి మాటలను చూసి రైతులు నవ్వుకుంటున్నారని చెప్పారు మంత్రి తుమ్మల. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఓపెన్ జిమ్ ప్రారంభించారు. జిమ్లో కాసేపు వ్యాయామం చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు.
అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేసి పిల్లలతో రైమ్స్ పాడించారు. న్యాక్ ఆధ్వర్యంలో 90 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ అభివృద్ధి చెందాలన్నారు మంత్రి పొన్నం. ఈ ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో భాగంగా సహకార సంఘాల విస్తీర్ణము, సహకార సంఘాల ఏర్పాటు, రైతులందరూ కూడా సభ్యులుగా కమ్మని కోరే విధంగా చర్యలు తీసుకుంటుందనే అంశాన్ని సందర్భంగా తెలియజేస్తాము. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఆడపిల్లల విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో 1,54,00,000 రూపాయల నిధులతో నిర్మించిన మోడల్ స్కూల్, బాలికల హాస్టళ్లు ప్రారంభించారు మంత్రి సురేఖ. మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మరి ఈ రోజు ఈ హాస్టల్లో దాదాపు 100 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా అకామిడేషన్ ప్లస్ ఇక్కడే ఫుడ్ అరేంజ్మెంట్స్ హాస్టల్ లాగా దీన్ని కేటాయించడము చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 1,58,00,000 ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రైతు భరోసా పథకం అమలుపై అధికారులతో సమావేశమయ్యారు మంత్రి సీతక్క. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ కూలీలకు 12,000 ఆర్థిక చేయూత అందజేస్తామని తెలిపారు. ఈ పథకంలో చిన్న పొరపాటు కూడా జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామ సభల్లోని అర్హులను గుర్తించాలని చెప్పారు. గ్రామ సభ నిర్ణయమే ఫైనల్ అన్నారు మంత్రి. రాష్ట్ర రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ క్యాలెండర్ను ఆవిష్కరించారు మంత్రి దామోదర రాజనరసింహ. అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ నారాయణ, ఇతర సభ్యులు హైదరాబాద్లోని మంత్రి నివాసంలో కలిశారు. అసోసియేషన్ రూపొందించిన క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని కోరారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే తాము ఎప్పుడూ అడ్డుకోమన్నారు బీజేపీ లీడర్లు. పేదల ఇండ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ జరగాలన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలు, నిధులు వాడుకుని తమ వల్లే గొప్పలు జరిగాయని కాంగ్రెస్ చెప్పుకుంటోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలా తాము డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రజా పోరాటం చేస్తామన్నారు కమలం లీడర్లు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని స్కీమ్లుండాలని చెప్పారు. బీఆర్ఎస్ తర్వాతి ప్రెసిడెంట్ ఎవరో అందరికీ తెలుసు, కానీ బీజేపీలో తర్వాతి అధ్యక్షుడు ఎవరో గులాబీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు జరిగినట్లుగా బీజేపీలో జరగవన్నారు. టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, పసుపు బోర్డు కేంద్రం ఇస్తే తమ వల్లే వచ్చినట్లు కాంగ్రెస్ మంత్రులు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తమ వల్లనే వచ్చిందంటున్న వారిని ఈడ్చి కొట్టాలని మండిపడ్డారు. RRR అలైన్మెంట్ త్వరలో పూర్తి చేస్తే రీజనల్ రైల్ సర్వే మొదలవుతుందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీని అడ్డుకునేందుకే ఎంఐఎం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వంత పాడడం ఎంఐఎంకు అలవాటేనని విమర్శించారు. ఓవైసీ ఓ పిట్టల దొర అని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ చేయాల్సిందేనన్నారు. పేదల ఇళ్లను కూల్చకుండా మూసీ శుద్ధి జరగాలన్నారు. అమరావతి రాజధానికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని, దాని ప్రకారమే కేంద్రం నడుచుకుంటుందన్నారు కిషన్ రెడ్డి. విజయవాడ వెళ్లారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రోగ్రాంలో పాల్గొననున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు ఇంట్లో డిన్నర్ చేసి నోవాటెల్లో బస చేయనున్నారు. రేపు గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులో జరిగే ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు అటెండ్ అవుతారు అమిత్ షా. ఆ కార్యక్రమంలో తెలంగాణ నుండి బండి సంజయ్ హాజరు కానున్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ఆ పార్టీ లీడర్లను కలిశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన, టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపైన డిస్కస్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్తో పాటు కొంతమంది వ్యాపారుల చేతుల్లో ఎన్డీఏ సర్కార్ బందీ అయిందన్నారు. ఎగ్జామ్ పేపర్ల లీకేజీతో యువతకు అన్యాయం జరుగుతుందన్నారు. ఢిల్లీలో మళ్లీ గెలిస్తే అద్దె ఇళ్లలోని వారికి ఉచిత విద్యుత్, తాగునీరు అందిస్తామన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్.
దేశంలో కీలుబొమ్మ సర్కార్ అధికారంలో ఉందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ తో పాటు కొంతమంది వ్యాపారుల చేతుల్లో ఎన్డీఏ సర్కార్ బందీ అయిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని అవమానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై చర్యలేవని ప్రశ్నించారు. బీహార్ రాజధాని పాట్నాలో సంవిధాన్ సురక్ష సమ్మేళనంలో పాల్గొన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. దేశంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు కులగణన అవసరమన్నారు రాహుల్. सच्चे मुद्दे क्यों नहीं उठाते, बेरोजगारी की बात क्यों नहीं करते. मैंने लिस्ट निकाली, देखता हूं ये है कौन. मालिकों में आपको एक ओबीसी नहीं मिलेगा, एक दलित नहीं मिलेगा, एक पिछड़े वर्ग का व्यक्ति में नहीं मिलेगा. प्राइवेटाइजेशन की बात होती है. आप मुझे बताओ कौन सी प्राइवेट कंपनी में दलित, आदिवासी, पिछड़े वर्ग के लोग मालिक हैं, मुझे बताओ. पूरा का पूरा सिस्टम, चाहे वो प्राइवेट अस्पताल हो. బీహార్లో బీపీఎస్సీ అవినీతిపై పోరాడుతున్న అభ్యర్థులను కలిశారు రాహుల్ గాంధీ. పాట్నాలో వారిని కలిసి సమస్యలను విన్నారు. బీపీఎస్సీ అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను సీఎం నితీష్ కుమార్ సర్కార్ వెంటనే పరిష్కరించాలన్నారు. ఎగ్జామ్ పేపర్ల లీకేజీతో యువతకు అన్యాయం జరుగుతుందన్నారు. నిరుద్యోగుల పోరాటానికి మద్దతుంటుందన్నారు రాహుల్. ఢిల్లీలో బీజేపీకి అనుకూలంగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. 2014-2024 ఎన్నికల్లో ఆప్తో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ కు తీవ్ర నష్టం జరిగిందన్నారు. హర్యానా ఎన్నికల్లో ఆప్తో కలిసి పోటీ చేయాలనుకున్నామని, కానీ కేజ్రీవాల్ జైలు నుంచి రాగానే ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు అజయ్ మాకెన్. आप उतना तो शायद किसी बड़े राज्य के मुख्यमंत्री को भी नहीं देते होंगे जितने दिल्ली के राज्य के एक मुख्यमंत्री को देते हैं. और ये आजादी के बाद से लेकर अब तक बगैर एक भी बार ऐसा कुछ हुए निर्विवाद तौर के ऊपर ये रहा है. जो है वो उसको छोटे या बड़े से मत समझिए, जो दिल्ली जीतता है वो पूरा देश के अंदर उसकी सरकार बनती है. और इसलिए हम ये कहते हैं कि आम आदमी पार्टी विफल रही है भाजपा को राष्ट्र के अंदर आने. ఢిల్లీలో హ్యాట్రిక్ గెలిపే లక్ష్యంగా ఎన్నికల హామీలు ప్రకటిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. మూడోసారి అధికారంలోకి వస్తే అద్దె ఇండ్లలో నివసించే వారికి ఉచిత విద్యుత్, తాగునీరు అందిస్తామన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. ఇప్పటికే ఢిల్లీ నివాసితులకు ఫ్రీ కరెంట్, డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నట్లు చెప్పారు కేజ్రీవాల్. दिल्ली के लोगों के लिए हमने बिजली फ्री कर दी, पानी फ्री कर दिया. 200 यूनिट तक बिजली फ्री है, 200 से 400 यूनिट तक बिजली हाफ रेट है, 20,000 लीटर पानी हर महीने फ्री है. लेकिन दुख की बात है कि दिल्ली में रहने वाले किराएदारों को फ्री बिजली और फ्री पानी का बेनिफिट नहीं मिलता. उसके अलग अलग कारण अलग अलग जगह हो सकते हैं, लेकिन जो भी कारण हो, किराएदार भी दिल्ली के रहने वाले हैं, उनको भी फ्री बिजली और फ्री पानी का बेनिफिट मिलना चाहिए. ఆ పార్టీపై తీసిన డాక్యుమెంటరీ ఆన్ బ్రేకబుల్ ప్రదర్శనను బీజేపీ అడ్డుకుంటోందన్నారు కేజ్రీవాల్. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ప్రదర్శనను కూడా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆప్ డాక్యుమెంటరీపై బీజేపీ ఎందుకు అంతలా భయపడుతోందని ప్రశ్నించారు. డాక్యుమెంటరీలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎలాంటి అంశాలు లేవన్నారు కేజ్రీవాల్. किसी भी कानून के तहत ये अलाउड नहीं है कि पुलिस इस तरह से कोई फिल्म की स्क्रीन, ये कोई इलेक्शन का कैंपेन नहीं था, वहाँ कोई इलेक्शन का झंडा नहीं था, वहाँ कोई इलेक्शन की स्पीच नहीं थी, वहाँ कोई इलेक्शन के किसी पार्टी के लिए वोट नहीं था, इलेक्शन का प्रचार नहीं था, किसी पार्टी के लिए वोट नहीं मांगा जा रहा था, किसी पार्टी के खिलाफ नहीं बोला जा रहा था. एक प्राइवेट स्क्रीनिंग थी फिल्म की. तो बीजेपी इतनी क्यों डरी हुई है इस फिल्म से? న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్ పై బీజేపీ శ్రేణులు దాడి చేశాయన్నారు ఆప్ నేతలు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ మద్దతుదారులు రాళ్లతో దాడి చేశారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునేందుకే దాడి చేశారని ఆరోపించారు ఆప్ నేతలు. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. సీనియర్లతో కూడిన జట్టునే ఎంచుకుంది బీసీసీఐ. చాలా కాలం తర్వాత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా శుభమన్ గిల్ను నియమించింది. ఇక జట్టులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, హర్షదీప్ సింగ్, జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలకు చోటు దక్కింది. Yes, I can at least tell about what has happened with me since I have started playing Test cricket regularly, which is from 2019. You hardly have any time, and then when you play so much cricket, international cricket through the year, you need some time off as well as a cricketer, just to refresh, get your mind right, just to be ready for the season, upcoming season. But we have addressed it now, and nobody takes it for granted or anything like that. The squad looks like it has got a lot of depth, and then obviously with the quality of the spin as well, you can.
ఇవి బులెటిన్ అప్డేట్స్.